తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమంటి. నేను మీ సుమంటి వినాయక్. కర్మ సిద్ధాంతం సింహరాశి వారికి అది ఏ విధంగా ఉంటుంది? ఒకవేళ కర్మ సిద్ధాంతం అనేది వాళ్ళు కనుక అనుభవిస్తూ ఉంటే ఎలాంటి కర్మని అనుభవిస్తూ ఉన్నారు, అండ్ ఎస్పెషల్లీ విమెన్కి ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అండి. సరే, కర్మ సిద్ధాంతం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది? సింహరాశి వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? నాగరాజు గారు, ముఖ్యంగా కర్మ అనేటువంటి విషయం మనం మాట్లాడుతున్నామంటే దాంట్లో 3 రకాలుగా విభజించబడిందండి. సంచిత కర్మ అంటారు. మొదటిది అంటే మనం ఏదైతే జన్మల నుంచి మనం చేసినటువంటి పాపం ఉంటుందో, గతంలో మనం చేసినటువంటి పాపం ఉంటుందో, అది గతంలో అంటే పాస్ట్ డేస్ అవ్వచ్చు, లేకపోతే పూర్వ జన్మలు అవ్వచ్చు, కోటి జన్మల నుంచి చేసేటువంటి పాపాలు కానీ, మన వంశపారంపర్యంగా వచ్చేటువంటి పాప దోషాలు కానీ ఏమైనా ఉంటే, శాపాలు కానీ ఏమైనా ఉంటే, అవన్నీ కూడా సంచిత కర్మనే అంటారు. మన వంశపారంపర్యంగా వచ్చేటువంటిది మనం ఎందుకు అనుభవించాలి, నేను చేయని తప్పు అని చాలామంది అనుకుంటూ ఉంటారు నాగరాజు గారు. ఉదాహరణకి మనకి కార్తీక పురాణంలో ఒక కథ ఉంటుంది. ఏమిటనంటే, ఒక మహారాజు తన కూతుర్ని డబ్బు కోసం వేరే వరుడికి అమ్మినప్పుడు ఆ మహారాజు చనిపోయిన తర్వాత తన 7వ తరమైనటువంటి గొప్ప మహారాజు అతను, ఆ 7వ తరం మహారాజు ఏ పాపము చేయనటువంటి వాడు స్వర్గంలో ఉంటే అతన్ని కూడా తీసుకుని నరకంలో పెడతారు. నేనేం తప్పు చేశానయ్యి అంతకాలం తర్వాత స్వర్గంలోంచి మళ్ళీ నరకంలోకి తీసుకువెళ్ళారంటే, నీ 7వ తరంలో పుట్టినటువంటి మహారాజు దరిద్రంతో బాధపడుతూ డబ్బు కోసం తన కూతుర్ని అమ్మేశాడు, అందుకోసం నిన్ను కూడా తీసుకెళ్ళి లోపల పెట్టామని చెప్తారు. అంటే మనకు ఆ కర్మ అనుభవించే యోగం ఉంది కాబట్టే మన 7వ తరంలో ఆ మహారాజు జన్మించాడు. ప్రతిదీ కూడా ఒక ఇంటర్ లింక్ ఉంటుంది నాగరాజు గారు. అదేవిధంగా మనకు ఆ కర్మ అనుభవించే యోగం ఉంది కాబట్టే మనం మన తల్లి కడుపున, మన తండ్రి కడుపున, మన యొక్క ఫ్యామిలీ వాళ్ళకి సంబంధించిన దాంట్లోనే మనం పుడతాం. రుణానుబంధ రూపేణ పశుపతే సుతాలయ అంటారు. తప్పకుండా ఆ కర్మని ఎవరైనా అనుభవించాల్సిందే, మీరైనా నేనైనా, ఎవరు అతీతులు కాదు. అయితే ఈ సంచిత కర్మ వల్ల వచ్చేటువంటివి, ఇప్పుడు మన జీవితంలో పడేటువంటి కష్టాలన్నీ కూడా సంచిత ప్రారబ్ధ కర్మ వల్ల వస్తూ ఉంటాయి. మనం పూర్వజన్మ పాపము లేదా ఇప్పుడు చేసుకున్నటువంటి పాపము, అయితే దీన్ని సంచిత కర్మ అంటారు. ఇక రెండవది ప్రారబ్ధ కర్మ అని ఉంటుంది. అంటే మనం ఈ జన్మలో మన చేతులారా మనం చేసుకునేటువంటి పాపాలు, స్వయంకృత అపరాధాలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మనకి ఉద్యోగం వస్తుంది, మనం చదవట్లేదు, మనం ఒక కర్మ ప్రతి కర్మకి కూడా రిఫ్లెక్షన్ ఉంటుంది నాగరాజు గారు, ఖచ్చితంగా కనబడుతుంది. ఇప్పుడు ఎవరు చూడట్లేదు కదా, నేను ఒక దొంగతనం చేశాను అనుకోండి, అది ప్రారబ్ధ కర్మ. ఇప్పుడు ఈ జన్మలో ఇప్పుడు నేను చేసేటువంటి ప్రారబ్ధ కర్మ ఖచ్చితంగా ఏదో రోజు అది నాకు ఎఫెక్ట్ కొడుతుంది. అది ప్రారబ్ధ కర్మ. అది నేను ఇలా తెలుసో తెలియక నిప్పును ముట్టుకున్నాను అనుకుని కాలుతుందా లేదా, అదే ప్రారబ్ధ కర్మ. మనం ఏం చేస్తున్నామో దానికి అదే జన్మలో మనం అనుభవిస్తున్నామంటే అది ప్రారబ్ధ కర్మ. అయితే ఇక మూడవది ఆగామి కర్మ అని ఉంటుంది. అంటే ఏదైతే సంచిత కర్మ ఉందో, అంటే సంచిత కర్మ మనం ఎన్నో జన్మల నుంచి చేసిన పాపం అంతా ఒకేసారి మన మీదకి రాదండి. ఈ జన్మలో ఎంతైతే అనుభవించాలో అంతా అనుభవిస్తూ ఉంటాం. బ్యాలెన్స్ మిగతా ఉంటుంది కదా, రిమైనింగ్ అంతా ఉంటుంది కదా. ఆ సంచిత కర్మ ఇప్పుడు మనం చేసిన ప్రారబ్ధ కర్మ అంతా కలిపి ఆగామి కర్మగా రాబోయే రోజుల్లో మనం అనుభవిస్తాం. దీన్ని ఆగామి కర్మ అంటారు. ఈ 3 కర్మలు ప్రతి మనిషిని, ప్రతి రాశిలో ఉండేటువంటి వ్యక్తి మీద ఆధారపడి ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తూ ఉంటాయి, ఇబ్బందులు గురి చేస్తూ ఉంటాయి. ఏదైనా కష్టమైనా పడవచ్చు, సుఖమైనా పడవచ్చు, ప్రతిదీ కూడా కర్మ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం ఒక రాశి వారికి ఇలా ఉండబోతోంది అని చెప్తున్నప్పుడు ఆ రాశి వాళ్ళకి ఎందుకు కనెక్ట్ అవుతుందండి? ఉదాహరణకి మొన్న ఒక రాశి వాళ్ళ గురించి మనం చెప్పినప్పుడు ఎంతోమంది ఫోన్లు చేసి చాలా కరెక్ట్గా యాక్యురేట్గా చెప్పారండి. ఎలా జరుగుతుంది అదంతా కూడా. ఒక రాశి మీద ఎలాంటి కర్మ ప్రభావం పడుతుంది అనేటువంటిది కూడా జ్యోతిష్ శాస్త్రం నిర్దేశించింది. దాని ఆధారంగానే ఆ రాశి వాళ్ళకి ఎప్పుడు ఎలాంటి సమస్యలు వస్తున్నాయో మనం క్లారిటీగా చెప్పొచ్చు. సరే, విమెన్కి అయితే సింహరాశి వారికి ఎస్పెషల్లీ ఏ కర్మ ఉండే అవకాశం ఉంటుంది, దాన్ని ఎలా గుర్తించాలి? అంటే మీరు చెప్పినటువంటి 3 ఏది ఉండే అవకాశం ఉంటుంది? ఇప్పుడు నాగరాజు గారి సింహరాశి వాళ్ళకి, ఎస్పెషల్లీ ఉమెన్కి, స్త్రీలకి ఈ సంచిత కర్మ అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుందండి. అదేవిధంగా వీళ్ళు ఆగామి కర్మ వల్ల కూడా చాలా ఇబ్బంది పడతారు. సంచిత కర్మ అని అంటే పూర్వజన్మలో, ఇందాక నేను చెప్పినటువంటిది పూర్వజన్మలో వచ్చిన దాని ద్వారా వచ్చినటువంటిది. ఆగామి కర్మ అంటే ఇప్పుడు వాళ్ళు చేసుకునే తప్పుల వల్ల తర్వాత వచ్చేటువంటి రోజుల్లో చాలా ఇబ్బంది పడతారు. దాన్ని ఆగామి కర్మ అంటారు. ఈ సింహరాశి స్త్రీలు ఎస్పెషల్గా వెరీ లాయల్ అండ్ వెరీ రాయల్ సింహరాశి స్త్రీలు ఇప్పుడు కూడా హుందాగా ఉంటారు, చాలా హానెస్ట్గా ఉంటారు, నమ్మకస్తులు. అన్ని విధాలుగా వీళ్ళకి పేరు, అంటే ఒక వాళ్ళ స్థాయి అంటే ఆ రేంజ్లో ఉంటుంది అంతే. వాళ్ళ చిన్న చిన్న చీప్ ట్రిక్స్ ప్లే చేయడము, ఆ స్థాయి దిగడం లాంటివి ఏమీ చేయరు.
సింహరాశి స్త్రీలు. అదేవిధంగా ఈ యొక్క సింహరాశి స్త్రీలకి ఎస్పెషల్లీ విమెన్కి మనం అదే ఈ మాట్లాడుకుంటున్నాం కాబట్టి వాళ్ళు యాంకరింగ్ ఫీల్డ్స్ కానీ లేకపోతే ఈ యొక్క సెలబ్రిటీ ఫీల్డ్స్ కానీ సినీ రంగం, కళారంగం, లలిత కళలు, లేకపోతే నాటకాలు, సో ఈ రకంగా వాళ్ళ యొక్క వృత్తి వ్యాపారము అద్భుతంగా వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. అవే కాకుండా ఇంటీరియర్ డిజైనింగ్స్ అవ్వచ్చు, వాళ్ళ క్రియేటివిటీ వాళ్ళ క్రియేటివ్గా చాలామంది ఏంటంటే వాళ్ళ కాళ్ళు పట్టుకుని వీళ్ళ కాళ్ళు పట్టుకుని అలా ఎదుగుతుంటారు. సింహరాశి స్త్రీలు అలా ఉండరు. వాళ్ళ టాలెంట్ని వాళ్ళు నమ్ముకుంటారు, వాళ్ళ క్రియేటివిటీని వాళ్ళు ఆధారపడతారు, వాళ్ళ ఇమాజినేషన్ మీద, వాళ్ళ విజువలైజేషన్ మీద వాళ్ళు ఆధారపడతారు. అంతటి గొప్ప యోగాలు వీళ్ళకు ఉంటాయి. ఎప్పుడైతే ఈ యోగాలు వీళ్ళకి లేవో అదే సంచిత కర్మ. సో మీకు అర్థమైందా? అదే సంచిత కర్మ అంటే వీళ్ళ జీవితంలో అంత యోగం ఉన్నా దాన్ని అనుభవించలేకపోవడం, ముందుకెళ్ళకపోవడం, జీవితంలో ఆ క్రియేటివిటీ అనేది పోవడం, ఆ తెలివితేటలు మందగించిపోవడము, ఆ బుద్ధి అనేటువంటి క్షీణించిపోవడము, ఇవన్నీ కూడా సంచిత కర్మే. దానివల్ల వచ్చేటువంటి కష్టాలు, ఉదాహరణకి మీరు ఈ సంవత్సరం ఒక గొప్ప పెర్ఫార్మెన్స్ చేశారనుకోండి, మీకు గొప్ప అభినందనలు అన్నీ వచ్చాయి. వచ్చే నెల మీరు సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోయారు, సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయట్లేదు, ఏదో వ్యాపకాలు వేరే ఉన్నాయి, అప్పుడు వస్తాయా? రావు. ఇన్కమ్ తగ్గచ్చు, అన్నీ చాలా ఇబ్బందులు వస్తాయి. అలా ఏంటంటే వీళ్ళ పెర్ఫార్మెన్స్ అనేటువంటిది వీళ్ళ క్రియేటివిటీ మీద ఆధారపడి ఉంటుంది. వీళ్ళు ఎంత క్రియేటివ్గా ఆలోచిస్తే వాళ్ళకి అంత బాగుంటుంది. వీళ్ళ జాతక చక్రంలో కనుక శుక్ర బలం ఉందంటే అద్భుతము, కుజ బలం ఉంటే అద్భుతము. ఈ రెండు లేకపోవడం వల్లే కష్టాలు వస్తాయి. రెండు ఎందుకు ఉండవు అంటే సంచిత కర్మ వల్ల ఉండవు. వాళ్ళకి ఆ సంచిత కర్మ అనేటువంటిది ఇబ్బంది పెడుతూ ఉంటుంది కాబట్టి ఆ శుక్ర బలం అనేటువంటిది ఉండదు. దానివల్లనే ఈ ఇబ్బందులు, మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు. ఎందుకంటే వీళ్ళకి బేసిక్గానే కాస్త కోపం ఎక్కువ ఉంటుంది. కోపం అంటే కాస్త ప్రెస్టేజ్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి. ఈగో అవ్వచ్చు, ఈగో కూడా ఉంటుంది. నిర్మోహమాటంగా చెప్పాలంటే ఈగో కూడా కాస్త తగ్గించుకోవాలమ్మా. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు ఎక్కడెక్కడికో దారితీస్తాయి. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. దాంతోపాటుగా ప్రెస్టేజ్కి ఎక్కువ వాల్యూ ఇస్తారు, అంటే వెరీ సెన్సిటివ్ అండ్ ఎమోషనల్గా ఉంటారు రవి కాబట్టి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆవేశము బాగా చెప్తున్నాను చూడండి. మీ యొక్క సింహరాశి స్త్రీలు కనుక జాతకంలో కుజుడు కానీ శుక్రుడు కానీ బాలేకపోతే శరీరంలో ఏదో ఒక అవయవానికి ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది. వెరీ క్లియర్, బాగా గుర్తుపెట్టుకోండి. అది సంచిత కర్మ వల్ల మాత్రమే మీకు వస్తుంది. సంచిత కర్మ ఒకటే ఉంటుందండి. సంచిత కర్మ వల్ల వీళ్ళు ఇబ్బంది పడతారండి జీవితంలో. అదేవిధంగా వీళ్ళ స్వతహాగా వీళ్ళు చేసుకునే చిన్న చిన్న తప్పుల వల్ల రాబోయే రోజుల్లో ఇబ్బంది పడతారు, ఆగామి కర్మ. సో మీకు అర్థమైంది కదా. అంటే వీళ్ళు ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు, తొందరపాటు నిర్ణయాలు, ఆ ఇన్సల్ట్ అయినప్పుడు వీళ్ళు ఏంటంటే జనరల్గా ఎవరికి తల వంచరు. వీళ్ళని కనుక ఎవరైనా ఇన్సల్ట్ చేశారనుకోండి, నువ్వు ఇది చేయలేవు, నీ వల్ల కాదు, నువ్వేంటి ఇక్కడ ఉండడం. సో ఈ రకంగా ఎవరైనా ఇరిటేట్ చేసినా, ఆ ర్యాగింగ్ కానీ ఏమైనా చేసినట్లయితే ఇంకా వైలెంట్ అయిపోతారు. ఆ వైలెన్స్లో వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నారో కూడా వాళ్ళకి తెలియదు. ఆ రకమైన ఇబ్బందులతో వీళ్ళ ఆగామి కర్మ, అప్పుడు తీసుకునే నిర్ణయాలు రాబోయే రోజులు వీళ్ళకి ఎఫెక్ట్ అనేది చూపిస్తాయి. దట్ ఈస్ ఆగామి కర్మ కదా, ఆగామి కర్మ. సో ఆ ఇబ్బందులు ఈ సింహరాశి వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. అదేవిధంగా ఎప్పుడైతే సింహరాశి వాళ్ళ ఒరిజినల్ 6th house and 7th lord శని అవుతాడో, మ్యారీడ్ లైఫ్లో కూడా నువ్వా నేనా అనే పోటీ ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడు కూడా నువ్వు నేను అనేటువంటిది వేరు, నువ్వా నేనా అనేటువంటిది వేరండి. సింహరాశి వాళ్ళకి నువ్వా నేనా అనేటువంటిది ఉంటుంది. మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు అంటే అతనితో వ్యతిరేక భావాలు రావడము, లేకపోతే ఇద్దరికి కూడా మనస్పర్ధలు రావడము, లేకపోతే నువ్వు ఎక్కువ సంపాదిస్తున్నావు అంటే నేను ఎక్కువ సంపాదిస్తున్నాను అంటూ వాగ్వాదం రావడము. సో ఆ రకంగా కాంపిటీషన్ అనేటువంటిది రావడం వల్ల ఇద్దరి మధ్యలో కాస్త డిస్టర్బెన్సెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. విడిపోతారా అంటే అందరికీ కాదు, కానీ మ్యారీడ్ లైఫ్లో కాస్త ఇబ్బందులు ఉంటాయి. కీచులాటలు, గొడవలు, కలహాలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. వాళ్ళ కర్మను అనుభవించాల్సిందే. అది అంటే దీనికి జనరల్గా అంటే వాళ్ళకి ఎట్లా సిమ్టమ్స్ ఎలా తెలుస్తాయి వీళ్ళు అనుభవిస్తున్నారు అనేటువంటిది? సో వీళ్ళు కనుక వీళ్ళ జీవితం సాధారణంగా చిన్న చిన్న ఉద్యోగం చేస్తూ చాలని జీవితంతో ఉంటూ మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు పడుతున్నారంటే వాళ్ళకి ఆ కర్మ అనుభవిస్తున్నట్టే. ఒరిజినల్ సింహరాశి వాళ్ళు ఏ కర్మ లేనటువంటి ప్యూర్ జాతకం ఉన్న వాళ్ళు జనరల్గా చిన్నప్పటి నుంచి ఒక క్రియేటివ్ సెక్టార్లో, ఒక క్రియేటివ్ ఫీల్డ్స్లో ఎదుగుతూ వాళ్ళ తెలివితేటలను నమ్ముతూ ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళ తెలివితేటలు నమ్ముతూ వీళ్ళే 10 మందికి ఆసరా అయ్యేటట్టుగా ఉంటారు. వీళ్ళు 10 మందికి పని ఇచ్చేటట్టుగా ఉంటారు తప్ప 10 మంది దగ్గర పనిచేసే వాళ్ళగా ఉండరు. సో అది వీళ్ళ యొక్క తత్వము. కానీ ఎప్పుడైతే డిస్టర్బ్ అయ్యి వేరే రూట్లోకి వెళ్ళారంటే సంచిత కర్మ వల్ల వచ్చినటువంటి ఫలితము, వీళ్ళు చేసుకున్న కర్మ అది. ఓకే, అదే దాంతోపాటు అతి ముఖ్యమైనది ఆగామి కర్మ. ఇప్పుడు వాళ్ళు ఉన్నటువంటి జీవితంలో వాళ్ళ ఆలోచన విధానం అంతా కూడా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి.
ఎక్కడైనా సరే డీవియేట్ అయ్యారంటే రాబోయే రోజుల్లో అన్ని ఇబ్బందులే. ఒక్క ఫామ్ తప్పింది అంటే మొత్తం జీవితాంతం ఇబ్బంది పడతారు. అదే ఆగామి కర్మ. ఆ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి సింహరాశి స్త్రీలు. అదేవిధంగా ఎక్కువగా ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. వీళ్ళకి ఏంటంటే తినడానికి కూడా టైం లేనంత పని ఎక్కువైపోతుంది. అంటే పని మీద డ్యూటీ మైండెడ్ పీపుల్ అండి. ఆ పని మీద శ్రద్ధ పెట్టి తినడానికి కూడా ఉండదు. సో దానివల్ల హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. ఎక్కువగా వీళ్ళకి బోన్స్కి సంబంధించి బోన్ క్యాన్సర్స్ అనేవి ఎక్కువ వచ్చేది సింహరాశికి అండి. అదేవిధంగా ఈ యొక్క వెన్నుపూసకి సంబంధించి స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్ వచ్చేది సింహరాశి 6th లార్డ్ కాబట్టి డయాబెటీస్ వచ్చేది సింహరాశికి సంబంధించింది. తర్వాత ఈ ఆరోగ్య సమస్యలు కూడా బాగా గుర్తించండి. ఆరోగ్య సమస్యలు కూడా మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు రావడానికి కారణమవుతాయి. ఎలా ఉందంటే వీళ్ళకి జనరల్గా ఏ మంత్ నుంచి ఏ మంత్ వరకు అంటే ఫిబ్రవరి నుంచి ఇయర్ ఎండ్ వరకు ఎలాంటి ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది? మేజర్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క సింహరాశి వాళ్ళకి ఇప్పుడు నడిచేటువంటి ఫిబ్రవరి మాసంలో కాస్త అనుకూలత అనేది ఉంటుంది. ఎందుకంటే జరిగిన జనవరి సంవత్సరంలో వీళ్ళకి ఉద్యోగ రీత్యా అంత అనుకూలంగా లేదు. ఇప్పుడు అవన్నీ కూడా కాస్త సాల్వ్ అవ్వబోతున్నాయి సింహరాశి వాళ్ళకి. అండ్ అదేవిధంగా మేజర్ చేంజెస్ అనేవి కనబడుతున్నాయి. ఈ సింహరాశి స్త్రీలు అవ్వచ్చు అండ్ ఇద్దరు పురుషులు కూడా అవ్వచ్చు. ఎందుకంటే 10th హౌస్లో కేతు అంటే ఈ యొక్క 2nd హౌస్లో కేతు సంచరిస్తున్నాడు కాబట్టి ఆ మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు మాట్లాడే మాటే మీ లైఫ్ని డిసైడ్ చేస్తుంది. మాట గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైనా ఒక మాట పొల్లు పోయారంటే అలాగా చాలా ఇబ్బంది పడిపోతారు. ఒక మాట ఎవరికైనా ఇచ్చి తప్పారంటే మీరు ఇబ్బంది పడతారు. ఈ సమయంలో మీరు ఎవరికి మాట ఇవ్వద్దు. డబ్బులు ఇస్తానని కానీ లేదా ఏదైనా హామీలు మాత్రం ఇవ్వద్దు దయచేసి. అదేవిధంగా మార్చి 30వ తారీఖు తర్వాత అష్టమ శని స్టార్టింగ్ అండి వీళ్ళకి. శని ఎవరు? కర్మకారకుడు. మాట్లాడుకునేటువంటి కర్మ సిద్ధాంతం గురించి ఈ కర్మ అనుభవించడం అనేటువంటి అష్టమ శని పూర్వకంగా అష్టమ శని ద్వారా ఏవేం కర్మలు వస్తాయి వీళ్ళకి? ప్రాణగండాలు ఉంటాయి. అంటే వాహన ప్రమాదాలు, గాయాలు, ఇంజురీస్, శరీర ఆరోగ్య సమస్యల్ని నయం చేసుకోవడానికి చికిత్స కోసం సర్జరీలు, శస్త్రచికిత్స అంటాం, అవి చేయించుకోవడము, లేదా తీవ్రమైన ఆర్థిక సమస్యల్లో కూరుకుపోవడము, విదేశీ యోగం ఉంటుంది. తర్వాత యాంగ్జైటీ, డిప్రెషన్ లాంటివి ఎన్నో ఉంటాయి. అంటే ఒంటరి అయిపోయినట్టుగా, ఎవరూ సహాయం లేనట్టుగా అనేటువంటి ఫీలింగ్స్ ఎక్కువ ఉంటాయి. ఏ మంత్లో ఉండే అవకాశం ఉంటుందండి? ఈ మార్చి దగ్గర నుంచి మేజర్గా మే 18 దాకా ఉంటాయండి. ఎందుకంటే ఆ తర్వాత నుంచి కాస్త సర్దుకుంటుంది, పర్వాలేదు. అంటే రీజన్ ఏంటండి? గురుబలం మారడం వల్ల. గురుడు మే 15వ తారీఖున ట్రాన్సిట్ అవ్వబోతున్నాడు. ఎప్పుడైతే గురుడు 11th హౌస్లోకి వస్తాడో 10th నుంచి 11thలోకి ఆర్థికంగా కాస్త మెరుగ్గా ఉంటుంది, వృద్ధి పొందుతారు, ఫైనాన్షియల్ గ్రోత్ అనేది కనబడుతుంది. మార్చి 30 నుంచి మే 18 దాకా చాలా ఇబ్బందులు ఉంటాయి. 8th హౌస్ ఎప్పుడు కూడా సడన్ చేంజెస్ని చూపిస్తుందండి. అంటే సడన్గా మొత్తం జీవితంలో అన్ని మార్పులు జరిగిపోతాయి. ఈ రోజు ఇలా ఉంటుంది, సడన్గా మారిపోతుంది. ఇదేంటిది నిన్న ఇంతలా బాగుంది, ఈ రోజు ఇంటి ఇలా. 8th హౌస్ అని అంటే అష్టమ శని. ఆ అష్టమ శని కర్మకారకుడు కాబట్టి చేసిన కర్మ అనుభవించాల్సిందే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి వాహన ప్రమాదాల విషయంలో. మే 15వ తారీఖు తర్వాత గురుబలం అందడం వల్ల కాస్త మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక సమస్యల నుంచి తప్పించుకుంటారు, ఆదాయం పెరుగుతుంది, ధన వృద్ధి కలుగుతుంది, ధనహాని ఉండదు. అది అక్టోబర్ దాకా మాత్రమే ఉంటుంది. వీళ్ళు 2 కర్మలు ఫేస్ చేస్తున్నారు. ఆగామి కర్మ. మీ చేతులారా మీ జీవితాన్ని చెడగొట్టుకోవద్దు మాటల ద్వారా. రెమెడీ ఏమైనా ఉందండి దీనికి? రెమెడీ ఏమిటంటే ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి ప్రతి శనివారము కూడా ఆ శనిదోషం పోవడానికి తులసి పత్రితో పూజ చేయించండి. ఖచ్చితంగా ప్రతి శనివారం దర్శనం చేసుకోండి. లేదు అనుకుంటే ఆ వారం సంబంధించి మీరు ఏదో ఒక ఇబ్బందిలో ఇరుక్కుంటారు. వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళారా, శనిదోషం తగ్గుతుంది, ఆ వారం మీరు సేవ్ అవుతారు. తెలుస్తుందండి వాళ్ళకి, అంటే ఈ కర్మ అనుభవిస్తున్నాము అని. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి నాగరాజు గారు. ఇప్పుడు నేను మాట్లాడిన ప్రతి మాట ఈ సంవత్సరంలో వాళ్ళు ఫేస్ చేస్తారు, వాళ్ళకి సింక్ అవుతాయి. పలానా రోజు నేను ఒక వీడియో చూశాను, అందులో దేవరకొండ ఉమాగారు ఇలా మాట చెప్పారు, అన్నీ సింక్ అవుతుంది ఖచ్చితంగా. గుర్తుపెట్టుకోండి. అలాంటి సమస్యలు మీకు రాకుండా ఉండాలంటే శనికి సంబంధించిన కొన్ని పూజలు ఉంటాయి, ఆ పూజలు చేయించండి. తర్వాత మీ ఇంటర్నల్ జాతకంలో కొన్ని యోగాలు ఉంటాయి, కొన్ని యోగాలు ఉంటే కొన్ని దోషాలు తగ్గుతాయి. ఉదాహరణకి గజకేసర యోగం ఉంది అనుకోండి, కాలసర్పదోషాలు లాంటివి ఎక్కువ ప్రభావం చూపించవు. చంద్రమంగళ యోగము, గజకేసరి యోగము, గురు చండాల యోగము లాంటివి ఎన్నో అద్భుతమైన యోగాలు ప్రతి 10 మంది జాతకాల్లో 4గురికో 5గురికో ఉంటాయి. అవి ఉన్నాయని తెలియక, ఆ ప్రయత్నం చేయక, ఆ తెలివితేటలు పెట్టక, ఆ శ్రద్ధ పెట్టక, సహనంతో ఉండలేక ఎంతోమంది డీవియేట్ అవుతూ ఈ ఆగామి కర్మ వల్ల చేతులార జీవితాన్ని చెడగొట్టుకుంటూ ఉంటారు. మీ సింహరాశి వాళ్ళు అంటే మీరు వెరీ టాలెంటెడ్ అండి, వెరీ క్రియేటివ్. మీరు ఆ తప్పు చేయొద్దు. ఏదైతే ఇంటర్నల్ జాతకంలో యోగాలు ఉంటాయో వాటిని చెక్ చేసుకుని దాని ద్వారా ముందుకు వెళ్ళండి.
శనికి సంబంధించిన పూజలు ఆచరించండి. ఇంటర్నల్ జాతకంలో వింశోత్తరి దశలో ఏదైతే నడుస్తున్నాయో ఆ అధిదైవానికి సంబంధించిన ఆరాధన చేస్తే అద్భుతమైన లైఫ్ 2025లో ఉంటుంది. బికాస్ గురుబలం రాబోతోంది. May to October అంటే విత్ ఒక 6 months పాటు ఒక హైప్లో ఉంటారు. మీకు ఒక ప్రమోషన్ వస్తుంది, డబ్బులు వస్తాయి, అన్నీ వస్తాయి, హైప్లో ఉంటారు. ఆ హైప్ని జీవితాంతం కంటిన్యూ చేయాలంటే కొన్ని పూజలు ఉంటాయి. ఇంటర్నల్ జాతకాలకు సంబంధించిన కొన్ని పూజలు ఉంటాయి, అవి చేసుకోండి, అద్భుతంగా ఉంటుంది. మీరు ఇప్పుడే అన్నారు యజ్ఞాలు, యాగాలు, హోమాలు లాంటి లేదంటే పూజలు చేస్తే కర్మ నాశనం అవుతుంది అని. అండ్ ఇందాక ఒక మాట కూడా అంటం జరిగింది, కర్మను అనుభవిస్తేనే పోతుంది అని. అవునండి, అనుభవిస్తేనే పోతుంది అని చెప్పేసి అంటూ ఉన్నారు. అంటే పూజలు యాగాలు చేస్తే నాశనం చేయొచ్చు అని చెప్పి, కర్మను నాశనం చేయొచ్చు అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఎలా అది? ఇక్కడ ముఖ్యంగా నాగరాజు గారు చాలామందికి ఉన్నటువంటి సందేహమే ఇది. అంటే కర్మ అనేటువంటిది అనుభవిస్తేనే పోతుంది కదా, మన కర్మ మనం అనుభవించాలి కానీ పూజలు చేస్తే ఎందుకు పోతుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఉదాహరణకి ఒక మార్కండేయుడు అనేటువంటి ఒక మహాశివభక్తుడు, ఆయనకి 8 సంవత్సరాల వయసు ఉంది. ఆయన శివుడికి విపరీతమైనటువంటి ఆరాధన అంటే అభిషేకం చేస్తూ స్వామి యొక్క తపస్సులో, స్వామి యొక్క భక్తిలో మునిగి ఉన్నాడు. మునిగి ఉన్నప్పుడు ఆయన యొక్క ఆయుష్ అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది. యమధర్మరాజు అంటే ప్రాణం తీసేటువంటి యమధర్మరాజు యమపాశంతో సహా వచ్చి, నాయన మార్కండేయ బయటికి రా, నీ ఆయుష్ పూర్తయిపోయింది, నీ ప్రాణం తీసుకెళ్లేటువంటి సమయం ఆసన్నమైంది, నువ్వు బయటికి రా అని పిలిస్తే నేను రాను, నా పూజ శివ పూజ అయ్యేంత వరకు నేను బయటికి రాను అంటాడు. ఓకే, శివ పూజ ఎప్పుడు అవుతుంది అని యమధర్మరాజు అడిగితే, నా తల్లిదండ్రులు ముక్తికి వెళ్ళేంత వరకు కూడా నా శివ పూజ అవ్వదు అని చెప్తాడు. అయితే ఇలాంటి ఆటలన్నీ సాగవు, నీ ఆయుష్ కంప్లీట్ అయిపోయింది, నువ్వు శివుడి దగ్గర ఉంటే ఏంటి, ఎవరి దగ్గర ఉంటే ఏంటి అని చెప్పి ఆ యమపాశాన్ని విసురుతాడు. అప్పుడు మార్కండేయుడు భక్తితో శివుణ్ణి ఆలింగనం చేసుకుని చంద్రశేఖర 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 పాహిమామని చంద్రశేఖరాష్టకం పాడితే శివుడు శివలింగంలోంచి ఉద్భవించి ఎడంకాలతో యమధర్మరాజుని గుండెల మీద ఒక్క తన్నుతాడు. నా భక్తుణ్ణి నువ్వెవడరా ముట్టుకోవడానికని అని తన్ని ఆ మార్కండేయును చిరంజీవిగా చేస్తాడు. ఈ సృష్టి ఉన్నంత కాలము నువ్వు బ్రతికే ఉంటావు, నిన్ను ఆపేవాళ్ళు లేడని. ఇక్కడ ఈ కథలో కనిపించేటువంటి మార్కండేయుడు జీవుడు, వచ్చినటువంటి యమధర్మరాజు కర్మ, వచ్చినటువంటి శివుడే మన భక్తి, మనం చేసేటువంటి పూజ. అంటే ఈ మార్కండేయుడికి ఏదైతే తన సంచిత పాపకర్మ వల్ల ఆయుష్ అయిపోయిందో ఆ కర్మ వల్లనే ఆయుష్ తీయడానికి యమధర్మరాజు వచ్చాడు. ఏదైతే ప్రారబ్ధ కర్మ అంటే ఇప్పుడు తను చేసుకునేటువంటి భక్తి, ఆ పూజ, ఆ యొక్క స్వామి యొక్క కటాక్షం ఏదైతే ఉందో, స్వామి ఆ భక్తి రూపంలో వచ్చి కర్మని నాశనం చేసిందా చేయలేదా? అవును. భక్తి అనేటువంటి ఒక మాధ్యమంగా మారి కలియుగంలో ఈ పూజల రూపంలో మన కర్మ అనేటువంటిది నాశనం అవుతూ ఉంటుంది. సో అందుకే మీరు 26న కర్మ నివారణ అవ్వడం కోసం రుద్రయాగం అనేటువంటి చేయడం జరుగుతోంది. ఎవ్వరు పాల్గొన్నా సరే వాళ్ళందరికీ కూడా సంచిత ప్రారబ్ధ కర్మ పోయేటట్టుగా ఆ రుద్రయాగంలో సంకల్పం చెప్పడం వల్ల ఏదైతే ఒక మనిషి ఆ మోయలేనటువంటి కర్మ బరువు ఉంటుందో దానిని ఆ తక్షణ మరుక్షణం నుంచి ఆ కర్మ అనేటువంటిది నాశనం అయిపోతుంది. సో ఎవరన్నా అప్రోచ్ అవ్వాలి అనుకుంటే ఎలా అండి? మీకు కింద కనిపించేటువంటి నెంబర్కి కాంటాక్ట్ అయితే మా వాళ్ళు మీకు పూర్తిగా వివరాలన్నీ ఇస్తారు, దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా చెప్తారు. ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. ఏ విషయాలు కూడా, ఏ నియమాలు పాటించాలి, ఏ మంత్రజపం చేయాలో కూడా స్వయంగా నేనే చెబుతాను. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. నమస్తే. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా మీరు కనుక 26న అది కూడా మహాశివరాత్రి రోజు జరిగేటువంటి రుద్రయాగంలో పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది ఉమా గారిది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఆ ప్రాసెస్ ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే కూడా తెలుసుకోవచ్చు. లేదా మీరు డైరెక్ట్గా రుద్రయాగంలోకి పాల్గొనాలి అనుకున్నా కూడా డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.